మాయా ఏమైంది? ఆర్ యు ఓకే? ఏం లేదు రుద్ర గారు, కాలినట్టు అనిపిస్తే భయపడ్డానంతే, ఏం కాలేదు. అమ్మా, మా అమ్మ ఫోటోని ఇలా ఎందుకు చేశారు? ఐమ్ సారీ, చూసుకోలేదు ఈశ్వరి. అనుకోకుండా దీని క్యాప్ ఓపెన్ అయినట్టుంది. మాయకి చేయి కాలిందన్న కంగారులో తీసినట్టున్నాను. ఆ సాస్ వెళ్ళి ఫోటో మీద పడ్డట్టుంది. ఐమ్ సో సారీ. ఇది అనుకోకుండా జరిగిందా, లేకపోతే మీరు అనుకుని మరీ చేశారా? ఓ, ఎంత మాట ఈశ్వరి. నేను కావాలని ఎందుకు చేస్తాను చెప్పు? నిజంగానే ఈశ్వరి, యాక్సిడెంటల్ గా జరిగిందని చెప్తున్నారు కదా. ఇది మా అమ్మ జ్ఞాపకం. ఎలా చేశారో చూడండి. తన మొహం చూస్తేనే కానీ నాకు తెల్లారదు. తనతో ఏది చెప్పకుండా నా పని పూర్తవదు. తన ఆశీస్సులు తీసుకుంటేనే నాకు కొండంత బలమని నమ్ముతాను. ఇప్పుడు ఆ బలాన్ని కావాలని బలహీనంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అయ్యో, అసలు నా మీద అంత పెద్ద పెద్ద నిందలు వేస్తున్నావేంటి ఈశ్వరి? అసలు మా అమ్మ ఫోటో పాడు చేయడం వల్ల మీకేం వస్తుంది? దేనికోసం ఇదంతా చేస్తున్నారు? ఇదంతా నన్ను పోటీలో ఓడించడానికి, మాయని నెగ్గించడానికి చేస్తున్నారా? ఈశ్వరి, ఒక్క నిమిషం ఆగు. ఫోటో మీద సాస్ పడింది అంతే కదా, క్లీన్ చేస్తే పోతుంది. దీనికి ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నేను క్లీన్ చేసి తీసుకొస్తాను. నువ్వు నీ వంట పని చూడు, ఓకేనా? ఏంటి అలా చూస్తున్నావు? నా హోటల్లో జరిగింది కాబట్టి దీన్ని నేనే సరి చేస్తాను. ఈ ఫోటోకి గ్లాస్ లేదు, క్లీన్ చేయాలంటే చాలా కష్టం. ఈశ్వరి, అవన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. ఇటు రుద్ర, ఒక్క నిమిషం. పని వాళ్ళకిస్తే వాళ్ళు క్లీన్ చేస్తారు కదా రుద్ర. దీన్ని ఏం చేయాలో, ఎవరి చేత చేయించాలో అంతా నాకు బాగా తెలుసు. ముందు మీరు మీ పని చూసుకోండి. మాయా, ఈశ్వరి కనిపించట్లేదేంటి? ఏవో ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినట్టుంది. ఈ టైంలో ఇంగ్రీడియంట్స్ కోసం వెళ్ళడం ఏంటి? హలో, ఎవరైనా ఉన్నారా?
అయ్యో, ఎంత మాట పద్మనాభం గారు, మీరు మాకు క్షమాపణ చెప్పడమా? చూడండి, ఒక్కోసారి పరిస్థితులకు మనం తల వంచాల్సి వస్తుంది. ఆ మాత్రం దానికే మీరు మా ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం బాబు. మీరు సంతోషంగానే ఉంటారు, మా సంగతేంటి? పద్ధతి గల కుటుంబం 10 సార్లు యగాదిగా చూసే వ్యక్తిత్వం అని మీకు మీరు డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు. ముందు పద్ధతిగా ఉండడం ఎలాగో మీరు నేర్చుకోండి. అప్పుడు పద్ధతుల గురించి వేరే వాళ్ళకి పాఠాలు చెప్తారు. అదేంటి పారిజాతం, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నావు, అయినా అంత పెద్ద పెద్ద మాటలెందుకు? క్షమాపణ చెప్పేశామని మీరు సులువుగా తీసుకోగలిగినా మేం తీసుకోలేం. మీ వల్ల పరువు పోయినా ఒక మెట్టు దిగి వచ్చాం. ఈశ్వరి గురించి తెలిసినా సర్దుకోవాలని నిర్ణయించుకున్నాం. పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు. అమ్మా పారిజాతం, దయచేసి ఏమీ అనుకోవద్దు. ఈసారైనా అంతా సవ్యంగా జరిగిపోతుంది, ఏ సమస్య లేకుండా సంబంధం కుదిరిపోతుంది అనుకున్నాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ గారు? ఈ ఇంట్లో నా మాట ఎవరు జవదాటరు, నేను గీసిన గీత ఎవరు దాటి వెళ్ళలేరు అని మీకు మీరు అనుకుంటే సరిపోదు. మీరనుకుంటున్నట్టే మీ వాళ్ళు కూడా అనుకుంటున్నారో లేదో కాస్త ఆలోచించండి. చూడండి బాబాయ్ గారు, హుందాతనం మీరు వేసుకునే రుద్రాక్షమాలలోనూ నుదుటిన పెట్టుకునే నామం బొట్లలోనూ ఉంటే సరిపోదు. కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టుకునే విధానంలో కూడా ఉండాలి. గంభీరంగా నిలబడి 4 మాటలు చెప్పేస్తే గౌరవం దక్కేస్తుంది అనుకోకండి. రుద్ర గారు ఒక పక్క పోటీ పెట్టుకుని మరో పక్క ఇంగ్రీడియంట్స్ కోసం వెళ్ళారంటే ఈశ్వరి గారి పద్ధతి నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇలా ఉంటే రేపు టైంకి ఆర్డర్ కూడా ఫినిష్ చేస్తారని నేను అనుకోవడం లేదు. అందువల్ల ఈ పోటీ ఇక్కడితో ఆపేసి ఆర్డర్ మీకు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం. లేదు సార్, రూల్స్ అంటే రూల్సే. మనం ఒక పోటీ నిర్వహిస్తున్నప్పుడు ఏ కారణం చేతైనా మధ్యలో వదిలేయకూడదు, చివరి వరకు జరగాలి. చివరిలోనే నిర్ణయం తీసుకోవాలి. ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. అలాగే సార్. అసలు ఈశ్వరి పోటీలో పాల్గొనకుండా ఉండాల్సిందే. పార్టిసిపేట్ చేసి ఇప్పుడు వీళ్ళ చేత కూడా నిందలు పడుతుంది. హలో, ఎవరు? ఇన్నాళ్ళు నువ్వే లోకంగా బ్రతికిన వాణ్ణి అనుకున్నాను. ఏ కొత్త నెంబర్ కనిపించినా నువ్వే అనే అనుమానం కలుగుతూనే ఉంది. హలో హలో హెల్ప్, హలో, ఏమండి మిమ్మల్ని? నువ్వు ఎన్ని కొత్త నెంబర్ల నుంచి ఫోన్ చేసినా, ఎన్ని కొత్త కొత్త వేషాలు వేసినా ఇక నేను నీకు దక్కడం జరగదు. నా దారి నేను చూసుకున్నాను, నువ్వు కూడా నీ దారి చూసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ నన్ను కాపాడండి. వినిపిస్తుందా? హలో, ఇక్కడ. మాయా, ఈరోజు మా పిన్ని బలవంతం మీద పెళ్లి చూపులకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ అది కూడా సక్సెస్ కాలేదు. అంటే మనం విడిపోము అనిపిస్తుంది మాయా. విడిపోయాం. ఆల్రెడీ నా పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టాం. గంతకి తగ్గ బొంత అన్నట్టు నీకు తగ్గ అమ్మాయిని నువ్వు చూసుకో.
ఇక నా చుట్టూ తిరగడం మానే. హలో హలో ఏమండి మిమ్మల్ని? హలో. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మాయా. ఇందులో మోసమేముంది? నీతో జీవితం బాగుంటుంది అనుకుని నిన్ను ప్రేమించాను. నీకంటే బెటర్ దొరికేశాడు, పట్టేసుకున్నాను. లైఫ్లో బెటర్ అవ్వడం కోసం ట్రై చేయి విజయ్. నీలా ఉన్న దగ్గరే ఉండలేను. సారీ, ఐఎమ్ సో బిజీ. ఆంటీ, అయితే ఏదోకలాగా ఈ ఆర్గనైజర్స్ బుర్రల్ని పాడు చేసి ఈ పోటీని ఎలాగైనా ఆపేయాలి. సార్, ఇంకెంతసేపు మేము వెయిట్ చేయాలి? పోటీ అన్నాక టైం మేనేజ్మెంట్ కూడా అవసరమే. నేను వండింది టేస్ట్ చేయకుండా వదిలేస్తే అది చల్లారిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది. అయినా ఇంత తక్కువ టైంలో ఈశ్వరి వండేస్తుందని అనుకుంటున్నారా? మేడం, క్యాటరింగ్ ఇచ్చేటప్పుడు ఆర్డర్ రాగానే ఎవరూ వడ్డించరు. ఫంక్షన్లో కూడా వడ్డించడానికి టైం పడుతుంది. ఆ మాత్రం దానికి టేస్ట్ మారిపోతుందంటే ఎలా? అయినా మీ ఇద్దరికి ఇచ్చిన టైం ఇంకా ఉంది కదా, అది అయ్యే వరకు వెయిట్ చేయడం నా బాధ్యత. సారీ టు సే దిస్ రుద్ర గారు, ఈశ్వరి గారి వంటల ముందు మాయా గారి వంటలు తేలిపోయాయి. హలో డాక్టర్ గారు, నేను ఈశ్వరిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీకు ఇప్పుడే ఇంజెక్షన్ కి కావలసిన 75,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ తాతయ్యకి ఇంజెక్షన్ ఇవ్వడం మిస్ కాకూడదు. దాని గురించి నువ్వు దిగులు పడకమ్మా. ఇప్పటి వరకు మనీ వస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక వచ్చేసిందిగా, మీరు నిశ్చింతగా ఉండండి. రేపొచ్చి మీ తాతయ్య గారికి ఇంజెక్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సరేనమ్మా.
చూసారా? నమ్మక ద్రోహానికి వెన్నుపోటుకి అసలైన చిరునామా ఈశ్వరియే అని ఇంకోసారి నిరూపించింది. కన్నీళ్లు పెట్టుకుని మరీ అడిగితే కారణం ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ మన కళ్ళే కప్పి ఇన్ని నాటకాలు ఆడుతుంది అనుకోలేదు. అసలు ఈశ్వరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తోందో, ఎందుకు మనందరి నమ్మకాన్ని పోగొట్టుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు ఈశ్వరి ఏం పని చేసినా వెనకేసుకొచ్చేదాన్ని. తల్లి లేని పిల్ల కదా అని అతి గారాబం చేసేదాన్ని. అదే దాన్ని ఇలా తయారు చేసిందేమో అనిపిస్తుంది. ఏమంది అవతల ఒక ప్రాణం పోతుంది, వెళ్ళి నేను ఊపిరి పోయాలి అంటూ ఏవేవో చెప్పింది. ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో. మరుగుతున్న నూనెలో పోపులేసుకుంటుంది. చిచ్చి, కుటుంబాన్ని నమ్మించి ఇంత ఘోరంగా మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పటికైనా మీ అందరికీ అర్థం అవ్వాలి. ఈశ్వరి మనందరికీ ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్తుందో, ఎన్ని నాటకాలాడి మనల్ని నమ్మిస్తుందో. ఈశ్వరి 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 దాన్నిప్పుడే ఈ ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోమని చెప్పండి. తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే. తాతయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఎన్నిసార్లు కాళ్ళ మీద పడతావు? అయినా తాతయ్య చెప్పారు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని. మళ్ళీ కాళ్ళు పట్టుకుని బతిమలాడి ఇక్కడే ఉందాం అనుకుంటున్నావా? ఒక్కసారి నేను చెప్పేది వినండి తాతయ్య. నేనే తప్పు చెయ్యలేదు. ఎవరికి నమ్మక ద్రోహం చెయ్యాలని అనుకోలేదు. అనుకోకుండా నా చుట్టూ జరిగిన పరిస్థితుల్లో నేను ఆట బొమ్మనైపోయాను. అంతే తాతయ్య. చాలీశ్వరి, ఇక చాలు. ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న తప్పుల్ని మేం భరించాం. నువ్వు చేస్తున్న తిక్క పనులు చూస్తూ ఓర్చుకున్నాం. నువ్వు ఇంటి మీదకి తీసుకొచ్చే ప్రతి గొడవకి మేమే బలయ్యాం. ఇంకా నీ కళ్ళబొల్లి మాటలతో మమ్మల్ని నమ్మించి ఇంట్లో తిష్ట వేయాలని చూడకు. నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదని తాతయ్య గారు చెప్పారు కదా. పద బయటికి. పెద్దమ్మ, పెదనాయనా, మీరైనా చెప్పండి. మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికని వెళ్ళగలను? మిమ్మల్ని కాదని నేను ఎక్కడ బతకగలను? కొద్దిశ్వరి, నువ్వు చెప్పిన మాటలకి చేసిన పనులకి అస్సలు పొంతన లేనప్పుడే నీ మీదున్న మంచి అభిప్రాయం పోయింది. ఇక ఆ మంచి అభిప్రాయం తిరిగి వస్తుందని మాత్రం ఆశించకు.
నిన్ను నీ అవతారాన్ని నీ కన్నీళ్లను చూశారంటే ఇరుగు పొరుగు వాళ్ళంతా మమ్మల్ని ఆడిపోసుకుంటారు. మా పైన నానా నిందలు వేస్తారు. ఇప్పటికే నీ వల్ల పోయిన పరువు చాలు. ఇంకా మమ్మల్ని వీధిలోకి లాక్కు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇకపై ఈ కుటుంబంతో కలవడానికి ప్రయత్నించుకు. పో ఇక్కడి నుంచి. ఏం లేదు చారి, మధ్యలో కాస్త ప్రాబ్లం అయ్యి మిస్ అయ్యాను. నీకు చెప్పినా అర్థం కాదు. చారి చారి ఒక్క నిమిషం. డౌటే లేదు, మాయకి ఎవరో లవర్ ఉన్నారు. మరొక వ్యక్తితో తనకి ప్రేమ వ్యవహారం ఉన్నట్టుంది. అంటే నేను ఆ రోజు గదిలో లాక్ అయినప్పుడు బయట మాట్లాడింది మాయ అన్నమాట. ఒకవేళ నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? ఒకవేళ నేను అనుకున్నది నిజమైతే తను రుద్రగారికి కరెక్ట్ కాదు. ఈ విషయం వీలైనంత త్వరగా రుద్రగారికి చెప్పాలి. సరే, నువ్వు వెళ్ళు. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంటి కోమలి? అక్కని అలా నిర్దాక్షిణ్యంగా పంపిస్తుంటే అందరూ చూస్తూ ఉన్నారేంటి పెద్దమ్మా? చూస్తూ ఉండటం తప్ప చెయ్యటానికి మరొక అవకాశం లేదు కాబట్టి. అదేంటి పెద్దమ్మా, అందర్నీ వదిలేసి వెళ్ళి అక్క ఎంత బాధపడుతుందో, ఎంత కుమిలిపోతుందో మీరందరూ అర్థం చేసుకోలేరా? అవును కోమలి, ఎప్పుడు మనమే అర్థం చేసుకోవాలి. కానీ ఈశ్వరి మాత్రం ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? ఈశ్వరి ఎప్పుడు మన బాధ గురించి ఆలోచిస్తుంది, ఎప్పుడు మన ఇక్కట్ల గురించి పట్టించుకుంటుంది. అదేంటమ్మా, నువ్వు రావా? లేదు డాక్టర్, మీరు వెళ్ళండి, నేను బయటే ఉంటాను. సరేనమ్మా. డాక్టర్ గారు, మళ్ళీ ఏంటమ్మా? మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను డాక్టర్ గారు. ఈ ఇంజెక్షన్ గురించి గాని, ఏ కారణంగా ఇంజెక్షన్ తనకి ఇస్తున్నారు అనే విషయం గాని, తాతయ్యకున్న సమస్య గురించి కానీ ఈ ఇంట్లో ఎవరికి చెప్పకండి. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. సరే అమ్మా, నువ్వు అన్నట్టే చేస్తాను.
భగవంతుడా, తాతయ్యతో పాటు కుటుంబం అంతా నన్ను అసహ్యించుకున్నా చీదరించుకున్నా పర్వాలేదు. తాతయ్య ప్రాణాలకు మాత్రం ఏ ప్రమాదం జరగకుండా చూడు తండ్రి. డాక్టర్ గారు నమస్తే. మీరేంటిక్కడ? ఏమీ లేదు, పద్మనాభం గారికి ఇంజెక్షన్ చేయాలి. అది మీకు చెప్పాను కదా. ఒకసారి ఆయన్ని పిలవండి, ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. కూర్చోండి, మావయ్య గారిని పిలుస్తాను. సరేనమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే పద్మనాభం గారు. మీకు ఇంజెక్షన్ చేయాలని చెప్పాను కదా, అది చేద్దామని వచ్చాను. ఆగండి డాక్టర్ గారు. నా మీద అభిమానంతోనో గౌరవంతోనో వచ్చినందుకు చాలా సంతోషం. కానీ నాకు ఏ ఇంజెక్షన్లు మందులు అవసరం లేదు. ఏమీ అనుకోకుండా మీరు వెళ్ళొచ్చు. కానీ ఈ మందు తీసుకోవడం చాలా అవసరం పద్మనాభం గారు. మీ తలనొప్పి తగ్గాలంటే ఇది తప్పనిసరి. బతుకు మీద ఆశ ఉన్నవాడికి బెంగా భయం ఉంటాయి డాక్టర్ గారు. ఆశే లేనప్పుడు అవేవీ ముఖ్యం కాదు. అది కాదు పద్మనాభం గారు, ఈ మెడిసిన్ గురించి ఈ ఇంజెక్షన్ గురించి గాని, ఏ కారణంగా ఇంజెక్షన్ తనకి ఇస్తున్నారు అనే విషయం గాని, తాతయ్యకున్న సమస్య గురించి కానీ ఈ ఇంట్లో ఎవరికి చెప్పకండి. నేనింత ప్రత్యేకంగా వచ్చి అడుగుతున్నానంటే ప్రస్తుతం ఈ మెడిసిన్ మీకు ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించండి. నానా, ఈశ్వర్ గారు ఆ డబ్బు కట్టి పద్మనాభం గారికి ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పారు. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 75,000 రూపాయల? అవును సార్. అంత ఖరీదైన మందు మా నాన్నగారికి ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వకపోతే తనకొచ్చిన జబ్బు నయమవ్వదు. అలా అని తనకి విషయం చెప్పటం వల్ల కూడా కాస్త ప్రమాదమే. అందుకే ఈ విషయం గురించి మీకెవ్వరికీ తెలియకూడదని ఈశ్వర్ గారు నా దగ్గర మాట తీసుకున్నారు. అక్క, నీ పేరులో ఈశ్వరుడున్నాడని కంఠంలో కష్టాన్ని దాచుకుంటున్నావు. నిప్పులాంటి నిజాన్ని నీ గుండెల్లో పెట్టుకొని మోస్తున్నావు. నువ్వెంత చేసినా నిన్ను మాత్రం వీళ్ళు అర్థం చేసుకోరు. తాతయ్య ఉన్న పరిస్థితి అందరికీ తెలిస్తే ఎంత బాధపడతారో అని నువ్వు ఆలోచించావు. ముఖ్యంగా తాతయ్యకి తెలియడం ప్రమాదమని ఆ నిజాన్ని నీలోనే దాచుకున్నావు. వైద్యానికి అయ్యే డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తారని ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకున్నావు. కానీ నువ్వు చేసిన ఏ ఒక్క పని వీళ్ళ కళ్ళకి కనిపించలేదు. తాతయ్య, అది సరే అంటేనే
నేను ఈ ఇంజెక్షన్ తీసుకుంటానని తనకి చెప్పండి. సరే తాతయ్య, మీరేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ గారు, మా తాతయ్యకి ఇంజెక్షన్ ఇవ్వండి. ఇక నుంచి ప్రతి వారం ఇదే టైంకి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకండి. గుర్తుంచుకోమ్మా. సరే డాక్టర్. సరే, నేను వెళ్ళొస్తాను. ఈశ్వరి, లోపల నువ్వెంత కుమిలిపోతూ ఉంటే నీ మీద నిప్పుల వర్షం లాంటి మాటలు కురిపించి ఇంకా బాధ పెట్టావు. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, ఏంటి పెద్దమ్మా ఇది? ఆకాశమంత భారాన్ని నీ భుజాల మీద మోస్తూ బయటకు మాత్రం ఏమీ తెలియకుండా ఉండటం నీకలవాటని నాకు తెలుసు ఈశ్వరి. అయినా మేమందరం నిన్ను తప్పు పట్టాం. మమ్మల్ని అందరినీ క్షమించాలమ్మా. అవునేశ్వరి, ఈ మధ్యతరగతి బతుకులు భయాలనే చుట్టూ గీసిన గీతల మధ్య బతుకుతూ నిజాలేవో అబద్ధాలేవో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ క్షమించి ఈశ్వరి. అయ్యో, ఏంటి పెద్దనాన్న మీరు కూడా? మా చుట్టూ ఉన్న పరిస్థితులు మా కళ్ళ గంతలు కట్టేశాయి ఈశ్వరి. అందుకే నువ్వెంత మంచి చేస్తున్నా మేము ద్రోహంగానే భావించాం. కానీ నీలో నువ్వు ఎంత దహించుకుపోతున్నావో. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు? పెళ్ళయ్యాక కావాల్సినంతసేపు మాట్లాడుకుంటాడులేండి. ఇప్పుడే కంగారెందుకు? మనసిచ్చిన మనిషి మరొకరి జీవితంలోకి వెళ్ళిపోతుందన్నమాట. నా మనసుని గాయం చేసి నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేశారు రుద్రగారు. ఇక కట్న కానుకల విషయానికొస్తే మేం పెద్దగా ఏం ఆశించట్లేదు బాబాయ్ గారు. ఎలాగో రాజేశ్వరి విలాస్ ఉందిగా. ఎందుకు నన్ను ఇంకా వెంటాడుతున్నారు రుద్రగారు? నా ముందున్నట్టు నా గుండెందుకు ఇలా కొట్టుకుంటుంది? అమ్మా ఈశ్వరి, గతంలో ఎవరి వల్ల ఎన్ని పొరపాట్లు జరిగినా, ఎవరి వల్ల ఎవరి మీద ఎన్ని అపనిందలు పడినా అవన్నీ ఇక్కడే మర్చిపోదాం. నువ్వు విజయ్ కొత్తగా ఒక జీవితాన్ని మొదలు పెట్టాలి. ఎంత మాట పారిజాతం. ఈశ్వరి కూడా చిన్నపిల్ల కాదు కదా. జరిగిందేంటో తెలుసు.
జరుగుతున్నది అర్థం చేసుకోగలదు. ఇకపై జీవితం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా సర్దుకుపోతే భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అనేది ఈశ్వర్ కూడా ఆలోచించుకోగలదులే. రేపు మీ ఇంటికి వచ్చాక మీ గురించి మీ అబ్బాయి గురించి ఆలోచిస్తుందిలే పారిజాతం. అదంతా బాగానే ఉంది కానీ కాకపోతే ఈశ్వరి హోటల్ అని మా అమ్మ ఆశయం అని 24 గంటలు ఆ హోటల్ గురించి ఆలోచిస్తుంది కదా.